సో ఈ ఏరియాలో విపరీతమైన దోమలు ఉండేవి గతంలో. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవి పదే పదే పుట్టడం వల్ల అక్కడున్న ఏరియాలోని ఈ కేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేశారు సార్. సో ఇక్కడ నీళ్లు కిందికి వెళ్తాయి సార్, మనకు ఆర్ఎన్బి రోడ్ వైపు 2 దగ్గరకు వెళ్తాయి సార్. 1లో నుంచి నీళ్ళన్నీ కూడా డ్రైన్ వాటర్ అంతా అక్కడికి వెళ్ళాలి, కానీ మేజర్ ఇక్కడే స్టాగ్నేట్ అయిపోయేవి. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ డ్రైన్ లోని వాటర్ అన్నిటిని బై ఫోర్స్ అవి ఆ డౌన్ కి తీసుకెళ్లి 2 దగ్గర 3 పాకెట్లు ఉన్నాయి సార్, ఓపెన్ ప్లేసెస్ సార్. మనకు జనరల్ గా ఊర్లోకి వెళ్ళేటప్పుడు చూస్తే 3 ప్లేసులు కూడా డ్రైన్ వాటర్ తో నిండిపోయినటువంటి చిన్న కుంటల్లాగా ఉంటాయి సార్. అది కూడా సార్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్, అంటే నాకు ఇంకొకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇది 1 అంటున్నారు కదా, 1 and 2లో ఈ సోషల్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి నాకు. సార్ నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ సార్. దాంట్లో 1లో ఏంటంటే సార్ ఎస్సీస్ ఉన్నారు సార్ బేసిక్ గా, అండ్ పుప్పుల వెలమ అనే క్యాస్ట్ ఉన్నారు సార్, తెలగ అనే క్యాస్ట్ ఉన్నారు సార్. ఈ 3 మేజర్ గా ఉన్నాయి. ఒక్కసారి నాకు పంపించమని చెప్పండి సార్. ఆ వీడియో ఒకటి సపరేట్ గా ప్లే చేయడం కుదురుతుందా? లేదు, మనం పంపించమని మళ్ళీ చూద్దాం. అలా అయితే వీడియో మాకు షేర్ చేయండి సార్, నెక్స్ట్ మీటింగ్ కి టైం అవుతుంది. కంక్లూడ్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.